హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఇంతకుముందు సాధారణ సంబంధించిన ఒక 3 లెసన్స్ చూసాం. సో ఈ లెసన్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి 2008 గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ ఈ ఏరియా నుంచి మనకి కవర్ చేయడం జరిగింది. సో దానికి రిలేటెడ్ థియరీస్ కూడా మనం ఫోకస్ చేయాలి, ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో మేబీ ఛాన్స్ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి, అందుకే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే మెయిన్గా థియరీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఈ థియరీస్ ఏంటంటే మనకి దానికి సంబంధించిన శాతవాహనానికి సంబంధించిన ఆరిజిన్ ఏంటి, వర్ణ ఏంటి, క్యాపిటల్ అనేది కూడా మనం క్లియర్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్సీ ఏఈ జనరల్ స్టడీస్ తాలూకా మెటీరియల్ కానీ, లేకపోతే ఏపీఎస్సీ గ్రూప్స్ మెటీరియల్, టీఎస్పీసీ గ్రూప్స్ మెటీరియల్ కూడా మీకు కంప్లీట్గా ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ బ్యాంక్స్ టోటల్ 7,000+ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ చేయడం జరిగింది. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్స్ కూడా దాంట్లో ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ కన్నీ కూడా మీకు ప్రాక్టీస్ పర్పస్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నా ఫేస్బుక్ పేజ్లో అడగొచ్చు, డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే టాపిక్ చూస్తే మనకి ఆంధ్ర అనే వర్డ్ ఫస్ట్ ఎక్కడ మెన్షన్ చేశారో మనకి అది తెలుసుకోవాలి. అయితే మనకి హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి ఆంధ్ర అనే వర్డ్ ఫస్ట్ ఎక్కడ మెన్షన్ చేశారంటే మనకి ఐత్రేయ బ్రాహ్మణలో ఫస్ట్ మెన్షన్ చేశారు. దీంతో పాటు మనకి మెగస్థనీస్ రాసిన ఇండికాలో, అలాగే అశోకాస్ 13th మేజర్ రాక్ ఎడిక్ట్లో మనకి ఆంధ్ర అనే వర్డ్ని క్లియర్గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ లాగా చెప్తాను, అంటే నోట్ మేకింగ్ సంబంధించి. ఎందుకంటే చాలా మంది నాకు అడిగారు నోట్ మేకింగ్ ఎలా చేస్తారని. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ సెంటెన్స్ ఫామ్లో మీకు లీనియర్ ఫార్మాట్లో మీకు మొత్తం కనిపిస్తుంది. అయితే దీంట్లో మీరు చూస్తే ఓన్లీ 20% మనకి కీవర్డ్స్ ఉంటాయి. మిగతా 80% ఏంటంటే మనకి గ్రామర్ అనమాట. అయితే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ 20% కీవర్డ్స్ ఏంటి అనేది మనం మీ రీడింగ్ స్కిల్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ప్రిపరేషన్ అనేది. ఎందుకంటే మెయిన్గా మీరు ఈ కీవర్డ్స్తో ఈ మైండ్ మ్యాప్స్ లాంటివి చేసుకుంటే మీకు రివిజన్ పర్పస్ అనేది మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ రివిజన్ మీకు కనీసం ఒక 7 to 10 టైమ్స్ చేస్తే ఆ టాపిక్ మీద మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఇదేంటి మీకు బాగా హెల్ప్ అవుతుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి, లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు కొంత బేసిక్ స్టఫ్ మీకు దొరుకుతుంది, లైక్ ఇంట్రొడక్షన్, కంక్లూజన్ రాసుకోవడానికి కూడా. సో ఇది చూసుకుంటే ఈ మైండ్ మ్యాప్ చూసుకుంటే నేనేంటి ఒకే ఒక కీవర్డ్ ఇక్కడ మెన్షన్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర ఉంది, ఇక్కడ కూడా మెన్షన్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర ఉంది. సో నేనేంటి కామన్గా ఒక వర్డ్ తీసుకొని ఎక్కడ ఫస్ట్ అంటే మనకి ఐత్రేయ బ్రాహ్మణ ఉంది, తర్వాత రెండు ఏంటి మెగసెనిస్ ఇండికా అండ్ 13th మేజర్ రాక్ ఎడిక్ట్ ఆఫ్. సో ఇలాగ మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది, రివిజన్కి మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఆరిజిన్. సో ఇక్కడ మనకి కన్నడ సుక్తాంకర్ ఈ ఏరియా నుంచి మనకి గ్రూప్ 2 2008లో మనకి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ చేసుకుంటూ మనం అంటే కొన్ని లింక్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ పర్పస్ మీద మనకి మిగతా కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేంటో మనం చూద్దాం. అయితే ప్రతిస్థానపురం సాతవాహన సరక ఆరిజిన్ అని ఎవరు చెప్పారంటే మనకి పిటి శ్రీనివాస్ అయ్యంగార్. సో ఇదేంటే మనకి హిస్టరీలో కొంచెం నేమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో దీనికి ఒక సింపుల్ ట్వీక్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకేంటి ఇక్కడ శ్రీనివాస్ అయ్యంగార్లో మనకి తెలిసిన వర్డ్ ఏంటి శ్రీనివాస్. అయితే శ్రీను అనేది మనం ఎక్కువ వాడతాం కాబట్టి ఇక్కడ శ్రీను అనేది శ్రీనివాస్ అయ్యంగార్ని మనం శ్రీను అని చేసుకుందాం. అలాగే ఇక్కడ ప్రతిస్థాన్పూర్లో మనకి ప్రత్తం తీసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి పి ఉంది, ఇక్కడ టీ ఉంది. సో దానికి ఎక్స్టెన్షన్ మనకి శ్రీను అని పెట్టుకుంటే మనం ఈజీగా ఏదైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉందనుకోండి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విదర్భ ఆరిజిన్ అని ఎవరు చెప్పారంటే వివి మిరాషి. సో ఇక్కడ మిరాషి కూడా మనకి ఏంటి కొత్త వర్డ్. సో దీంట్లో మనకి తెలిసిన వర్డ్ అంటే మీరా అనమాట. అయితే మీరా జాస్మిన్ హీరోయిన్తో మీరు కంపేర్ చేసుకోవచ్చు, లేకపోతే మీరా షాంపూతో మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఇలాగ మిరాషిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి కన్నడ సుక్తాంకర్ అనమాట. సో సుక్తాంకర్ అనే ఆయన సాతవాహన సరక ఆరిజిన్ ఏంటి కన్నడ అని చెప్పారనమాట. సో ఈయన బేసికల్గా ఏం చెప్పారంటే ఆంధ్ర అండ్ సాతవాహనాస్ ఈ రెండు కూడా వీళ్ళు డిఫరెంట్ అని చెప్పారు. సో సుక్తాంకర్ ఏం చెప్పారంటే ఆంధ్ర సాతవాహనాస్ కంప్లీట్గా డిఫరెంట్, అండ్ సాతవాహనాస్ ఏంటంటే దే వర్ ది సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పారనమాట సుక్తాంకర్. సో ఇక్కడ సుక్తాంకర్ కూడా మనకేంటి ఒక న్యూ వర్డ్. సో దీన్ని మనం ఏంటి సుధాకర్ అనే దాంతో మనం లింక్ చేసుకోవచ్చు. మనకేంటి కన్నడ ప్రభాకర్ ఒక ఫేమస్ యాక్టర్ ఉన్నారు. సో అలాగే దానికి కంపారిటివ్గా మనకి కన్నడ సుధాకర్ అని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆంధ్ర ఆరిజిన్ అని ఎవరు చెప్పారంటే గుట్టి వెంకట్రావు గారు, అలాగే కె గోపాలాచారి, ఏ స్మిత్, బార్జెస్ అండ్ బార్నెట్. సో వీళ్ళందరూ ఏంటి ఆంధ్ర సాతవాహన సరక ఆరిజిన్ చెప్పారనమాట. సో దీన్ని మనం సింపుల్ ఒక నిమోనిక్లో జీకేఏబి అని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనం సింపుల్ ఒక మైండ్ మ్యాప్ ద్వారా ఒక నిమోనిక్ ఫార్మాట్లో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు పేరుని. నెక్స్ట్ వీళ్ళు వర్ణ చూసుకుంటే బేసికల్గా వీళ్ళు సాతవాహనస్ అనే వాళ్ళు బ్రాహ్మణ వర్ణకు చెందిన వాళ్ళు. సో దీనికి మనకి పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఎక్కడంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరిదంటే గౌతమ్ బాలసరి. దీని గురించి ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మెన్షన్ చేయబడింది సాతవాహనస్ వర్ నాట్ క్షత్రియాస్ అని. సో వీళ్ళు క్షత్రియాస్ కాదని మనకి ఎలా తెలిసిందంటే త్రూ క్షత్రియ దర్పమాన మర్దాన. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట.
నెక్స్ట్ క్యాపిటల్ చూసుకుంటే ఇక్కడ మనకి టోటల్ 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి బర్జెస్ అండ్ బార్నెట్ చెప్పింది, ఇంకోటి అంటే పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అలాగే మీనాక్షి నెక్స్ట్ రాయ్ చౌదరి, వీళ్ళు త్రూ 2 డిఫరెంట్ థియరీస్ మనకి ప్రపోజ్ చేశారు. సో వీళ్ళ బర్జెస్ అండ్ బార్నెట్ థియరీ ప్రకారం అంటే వీళ్ళు సాతవాహన సర్కార్ ఫస్ట్ క్యాపిటల్ ఏం చెప్పారంటే శ్రీకాకుళం, ఎక్కడంటే కృష్ణా డిస్ట్రిక్ట్ లో, సెకండ్ క్యాపిటల్ ఏంటి అమరావతి, అండ్ థర్డ్ క్యాపిటల్ ఏంటి ప్రతిస్థానపురం. సో ఇది బర్జెస్ అండ్ బార్నెట్ వాళ్ళు చెప్పింది అనమాట. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ లెటర్స్ తీసుకుంటే ఇక్కడ ఎస్, ఇక్కడ ఏ, ఎన్, పి, టోటల్ చూసుకుంటే మీకు శాప్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కామన్ వర్డ్ ఏంటి బార్ అనమాట. సో ఇలాగ బార్ శాప్ అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పిటి శ్రీనివాస్ అయ్యంగార్ నెక్స్ట్ మీనాక్షి నెక్స్ట్ రాయ్ చౌదరి వీళ్ళు ప్రపోజ్ చేసిన థియరీ ప్రకారం ఏంటి సాతవాహన సర్కార్ ఫస్ట్ క్యాపిటల్ ఏం చెప్పారంటే ప్రతిస్థానపురం, అలాగే సెకండ్ క్యాపిటల్ అంటే అమరావతి అని చెప్పారన్నమాట. సో ఇది ఒకటి సింపుల్ గా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ మైండ్ మ్యాప్ ద్వారా. ఇది యాక్చువల్ చెప్పాలంటే మనకి టోటల్ గా వాళ్ళ సాతవాహన సర్కార్ ఆరిజిన్ అండ్ వర్ణ అండ్ క్యాపిటల్ అనమాట. సో మేబీ ఈసారి కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకైనా ఒక సేఫ్ గేమ్ ప్లే చేద్దాం అని చెప్పి ఒక గ్రూప్ 2008 బిట్ ని బేస్ కింద తీసుకొని ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీకు డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPS CTSP Lectures for more videos. Thank you.